హలో, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు 22 జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ని అయితే క్యారీ అవుట్ చేస్తాము. బట్ బిఫోర్ గోయింగ్ టు ద అనాలిసిస్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మనకేంటి అంటే యూపీఎస్సి మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అయితే కనుక న్యూ ప్రోగ్రామ్, డెడికేటెడ్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మనం ఏంటి అని అంటే కనుక 500+ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ని అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది, కవరింగ్ ద ఫుల్ సిలబస్. ఈ యొక్క 500+ టాపిక్స్ మీద 500 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి నోట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క 500 టాపిక్స్ మీద మనం ఏంటంటే 500+ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పేపర్ ఎవాల్యుయేషన్. అంటే ఏంటి అని అంటే క్లాస్లోనే మీకు క్వశ్చన్ అనేటువంటిది ఒకటి ఇవ్వబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది, followed by answer approach. Then you will write the question, then you will write the answer and your paper will be evaluated. Once all this is done, so then a model answer will also be provided to you. So a complete cycle మొత్తం ఏంటంటే మనం ఫినిష్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ యూపీఎస్సి మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. ఎవరైతే యూపీఎస్సి ప్రిలిమ్స్ బాగా రాసి ఉంటారో, క్వాలిఫై చేస్తారో వాళ్ళకి ఏంటంటే కనుక ఈ మాకు మెయిన్స్ ప్రోగ్రామ్ అనేటువంటి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో మనం ఏంటి అని అంటే కనుక ద బ్లెండ్ ఆఫ్ స్టాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైనమిక్ పోర్షన్ని మనం కవర్ చేస్తాము. సో ఓకేనా, డైనమిక్లో మనం ఏంటంటే హిందూ ఎడిటోరియల్స్ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బేస్డ్ కూడా మనం కవర్ చేస్తాం, స్టాటిక్ ప్లస్ డైనమిక్. సో దీంట్లో మనకి ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ బిఫోర్ ద మెయిన్స్ని కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఈ బ్యాచ్ మనకి జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్. ఫ్రెండ్స్, మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ. మీకు ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకే విధమైన డౌట్స్ ఉన్నా ఏమైనా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా so they'll guide you on this particular program. Hope it is clear. Yes, so definitely this will be the much needed program, friends, for the upcoming mains. Yes, now let us let us see today's agenda. Act punishing the organized cheating comes into effect. So now we have recently seen the NEET and as well as all these paper leak issues అన్నీ కూడా మనం చూస్తున్నాం కదండి. సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ఏ న్యూ యాక్ట్. కొత్త యాక్ట్ అయితే కనుక ఈ యొక్క ఆర్గనైజ్డ్ చీటింగ్ని ప్రివెంట్ చేయడానికి ఫోర్స్లోకి అయితే వచ్చింది. దీని గురించి మనం అయితే డిస్కస్ చేస్తాము. సో ద జిఎస్ పేపర్ 2, ద గవర్నమెంట్ యాక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలసీస్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఆ టాపిక్లో దీన్ని చదవాలన్నమాట. అలాగే పీర్ సపోర్ట్ ఫ్రమ్ ద ట్యూబర్క్యులోసిస్ సర్వైవర్స్ aids the treatment of over 4 lakh patients. Peer support from TB survivors aids the treatment of over 4 lakh patients అని చెప్పేసి మనకి వీ హ్యావ్ జిఎస్ పేపర్ 2 హెల్త్ రిలేటెడ్ విషయంలో మనం ఏంటంటే పర్టికులర్లీ ట్యూబర్క్యులోసిస్ గురించి డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అని అంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అరైవ్స్ 2-day విజిట్ టు ఇండియా. సో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఫ్రెండ్స్, మనకి ఇది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అనేటువంటి సబ్ టాపిక్లో మనం దీని గురించి స్టడీ చేయాలి. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్, Armenia recently becomes the latest nation to recognize Palestine. So down the line చాలా దేశాలు అయితే కనుక రికగ్నైజ్ చేస్తాయి కదా పాలస్తీన్ యాజ్ ఎ స్టేట్ కింద, యాజ్ ఎ నేషన్ కింద. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్, ఐర్లాండ్, నార్వే. నౌ విత్ దట్ ఇన్ దట్ లిస్ట్ నౌ Armenia ఈజ్ ఆల్సో యాడెడ్. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ మీద మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ని మనం స్టడీ చేయాలి. Yes, I hope it is clear. Armenia becomes the latest nation to recognize Palestine. Then next వచ్చేసి Bangladesh Prime Minister arrives on a 2-day visit to India. Then next వచ్చేసి peer support from the TB survivors aids the treatment of over 4 lakh patients. Act punishing the organized cheating comes into effect. So these are the 4 articles that we have to study in the today's daily news analysis. Okay na friends, అర్థమైందా? Now before going to the detailed discussion, there was a small announcement regarding the UPSC General Studies Prelims cum Mains batches అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ మనకి ఏంటంటే 1 జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ని కవర్ చేయడం అయితే మనం చేస్తాము. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఇస్ ద ఫీ. అయితే ఒక్కసారిగా 30,000 పే చేయలేము అనుకుంటున్న వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనం ఏంటంటే ప్రొవైడ్ చేస్తున్నాం అట్ ద రేట్ ఆఫ్ 5,000 రూపీస్ పర్ మంత్. యాజ్ ఫార్ యాజ్ వ్యాలిడిటీ ఈస్ కన్సర్న్డ్
మనకి ఏంటంటే ఈ పర్టికులర్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. సో 6 మంత్స్ 1 ఇయర్ కాదు ఫ్రెండ్స్, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది. అండ్ అయితే ఈ యొక్క ఫీ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. ఓకేనా, డౌన్ ద లైన్ ఇట్ మే డెఫినెట్లీ ఇంక్రీస్. సో టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ బై కాలింగ్ దిస్ పర్టికులర్ నెంబర్. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక దే విల్ గివ్ యూ all the required details for you. సో ఓకే, హోప్ యూ టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. సిమిలర్లీ యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా అయితే కనుక @వైజాగ్లో మనకైతే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ద జనరల్ స్టడీస్ ప్లస్ సీసెట్ మనకి ఏంటంటే ఇక్కడ 1st జూలై నుంచి బ్యాచెస్ ఇక్కడ గురించి కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అయితే మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 60,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్ కింద మనం ఏంటి అని అంటే 45,000 రూపీస్కి మనం ఏంటంటే ఆఫర్ చేస్తున్నాం. సో ఇది కూడా మనకి ఏంటి అంటే 45,000 ఒకసారిగా పే చేయలేమనుకున్నటువంటి వాళ్ళు దే కెన్ గో ఫర్ ఇన్ ఈఎంఐ ఆప్షన్ ఆఫ్ అబౌట్ 5,000 రూపీస్ పర్ మంత్. ఈ యొక్క కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఏంటంటే ఇట్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే ఈ కోర్స్ వస్తుంది. అండ్ దిస్ ఫీ ఈజ్ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ ఓన్లీ. అప్పటి వరకు మాత్రమే మనకి ఏంటంటే ఈ యొక్క ఫీ అనేటువంటిది వ్యాలిడ్. సో ఇట్ విల్ గో అగైన్ విత్ ద నార్మల్ ప్రైస్. మనకి 1st జూలై నుంచి బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్ గురించి కానీ ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ మరి ఏ ప్రోగ్రామ్ అయినా గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఓకే, అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ టు గైడ్. సో బిగినర్ ఓరియంటెడ్గా బిగినర్స్గా మొన్నే మాకు ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, సో నౌ ఐ వాంట్ డూ సివిల్ సర్వీసెస్ చేద్దాము అని అనుకుంటున్న వాళ్ళకి డెఫినెట్లీ దీస్ ఆర్ ఆల్ గోల్డెన్ ఆపర్చునిటీస్. ఇఫ్ యు ఆర్ డైరెక్షన్లెస్, డెఫినెట్లీ దిస్ కోర్స్ విల్ హెల్ప్ యూ టు give the direction to you, the required direction, and give a path to you anamata. So that's how these courses will help you. Yes friends, that's it. Let's come back to the detailed discussion of the first important article. Act punishing the organized cheating comes into effect. Friends, మనకి ఏంటి అని అంటే June 21st అంటే నిన్న ఈ యొక్క పర్టికులర్ యాక్ట్ అనేటువంటిది ఒక యాక్ట్ అయితే కనుక June 21st ఇంప్లిమెంటేషన్లోకి అయితే ఫోర్స్లోకి వచ్చింది. సో ద యాక్ట్ నేమ్ ఈజ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్. అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024. ఫ్రెండ్స్, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో నౌ వీఆర్ ఆల్రెడీ సీయింగ్ దిస్ క్వశ్చన్ పేపర్ లీక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్ ప్రాక్టీసెస్ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. నీట్ ఎగ్జామ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క యాక్ట్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ ఎస్టర్డే, దట్ ఈస్ June 21st అయితే కనుక ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందట, ఫోర్స్లోకి వచ్చింది. అండ్ ఆల్సో మొన్న జరిగినటువంటి లీక్ ఈ పర్టికులర్ యాక్ట్ అప్లై అవ్వదు. ఎందుకంటే మరి ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎస్టర్డే ఓన్లీ, రైట్? దాట్స్ ద రీజన్ మనకి ఏంటంటే మొన్న జరిగినటువంటిది అయితే దీని మీద అయితే ఇంపాక్ట్ అయితే ఉండదన్నమాట, మొన్న జరిగినటువంటి ఈ ఒక్క పేపర్ లీక్ కేసు విషయంలో. అయితే నౌ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్? ఈ యాక్ట్లో ఏమేమి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు. సో ద పార్లమెంట్ న్యూ యాక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బిల్స్ ఏవైనా న్యూస్లో ఉంటే కనుక అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ యాక్ట్ని మొన్న February 2024లో పాస్ చేశారు ఫ్రెండ్స్. ఇట్ వాజ్ పాస్డ్ ఇన్ February 2024. అంటే పాస్డ్ అంటే లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెసిడెంట్స్ అసెంట్. So okay, when the president's assent is also given, then the bill will become an act. Okay, what is the main objective? What is the main objective of this particular act? So this bill aims to prevent the unfair means. It aims to prevent the unfair means in order to bring the transparency, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి, అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటువంటి విధానంలో ట్రాన్స్పరెన్సీని క్రియేట్ చేసుకురావడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెయిర్నెస్ అండ్ ఇంప్రూవింగ్ ద ఓవరాల్ క్రెడిబిలిటీ ఆఫ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో క్రెడిబిలిటీ ఆఫ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ లాని తీసుకురావడం జరిగింది. Then what are some of the important provisions of this particular act? You should understand that
ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ అన్ఫెయిర్ మీన్స్ అన్నాం కదా. అన్ఫెయిర్ మీన్స్ ఈజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ నెంబర్ 3 ఆఫ్ ద యాక్ట్. Unfair means is defined under section number 3 of the act. A act, this was the act. Public examinations, the prevention of unfair means act. ఈ యొక్క అన్ఫెయిర్ మీన్స్ అంటే దీంట్లో మనకి ఏంటంటే అరౌండ్ 15 యాక్షన్స్ని అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ డిఫైన్ చేశారు. దోస్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ అన్ఫెయిర్ మీన్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఒక రెండు మూడు రాసుకుంటే కనుక, ఫర్ ఇన్స్టెన్స్ వేటిల్ని అన్ఫెయిర్ మీన్స్ అంటారు అని అంటే పాయింట్ నెంబర్ 1, క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేయడం, లీకేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్ ఆర్ ఆన్సర్ కీస్ డ్యూరింగ్ ద ఎగ్జామ్, డ్యూరింగ్ ఆర్ బిఫోర్ ద ఎగ్జామ్ ఏంటి అని అంటే కనుక క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ ద ఆన్సర్ కీస్ని లీక్ చేయడం కానీ. దెన్ అలాగే అన్ఆథరైజ్డ్ యాక్సెస్. So that particular people are not authorized, but unauthorized access to the unauthorized access to the question papers or OMR sheets. Question papers కానివ్వండి లేకపోతే ఆర్ OMR షీట్స్కి యాక్సెస్ తీసుకోవడం, వాటిల్ని ట్యాంపరింగ్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అన్ఫెయిర్ మీన్స్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అలాగే క్యాండిడేట్స్ని అసిస్టింగ్ ద క్యాండిడేట్స్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చేసినా కూడా దట్ ఈస్ ఆల్సో అన్ అన్ఫెయిర్ మీన్స్ అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా చెప్తున్నారు. అండ్ అలాగే ట్యాంపరింగ్ విత్ ద కంప్యూటర్ సిస్టమ్స్, ఎగ్జిస్టింగ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాంపర్ చేయటం, ఆ నెట్వర్క్స్ని ట్యాంపర్ చేయటం, ట్యాంపరింగ్ విత్ ద కంప్యూటర్ సిస్టమ్స్. దెన్ క్రియేటింగ్ ద ఫేక్ వెబ్సైట్స్ పెట్టడం, ఆర్ ఎల్స్ ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేయటము, అలాగే ఫేక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటము, ఫేక్ అడ్మిట్ కార్డ్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అన్ఫెయిర్ మీన్స్లోకే వస్తాయి, ఫేక్ అడ్మిట్ కార్డ్స్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద unfair means that was proposed by the central government through this particular act. మనకి ఈ పర్టికులర్ యాక్ట్ అయితే మనకి ఇంప్లిమెంటేషన్లో అయితే కనుక ఎస్టర్డే నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. అండ్ అలాగనే మనకి సమ్ అదర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ మీరు తీసుకున్నట్లయితే కనుక, ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద అన్ఫెయిర్ మీన్స్ ఇట్ హెస్ ఆల్సో డిఫైన్డ్ వాట్ ఈజ్ ఎ పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో కూడా మనకి వీళ్ళు డిఫైన్ చేయడం జరిగిందనమాట. వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ డిఫైన్ చేశారు. అలాగే ద పవర్ టు రిఫర్ టు ఏ సెంట్రల్ ఏజెన్సీ ఇన్ కేస్ ఎనీ అన్ఫెయిర్ మీన్స్ జరిగినట్లయితే, ద పవర్ టు రిఫర్ టు ఏ సెంట్రల్ ఏజెన్సీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి సమ్ అదర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ మనకి. అలాగే దెన్ వీ హ్యావ్ ద ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇఫ్ యూ సీ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్లో అయితే రాశారు. లెట్ us see some important points. It has the provisions for up to 5 years imprisonment and fine up to 1 crore for malpractices and organized cheating in government recruitment exams. So the government recruitment exams లో కనుక ఆర్గనైజ్డ్ చీటింగ్ని కనుక వీళ్ళు మాల్ ప్రాక్టీసెస్ కానీ ఆర్గనైజ్డ్ చీటింగ్ కానీ క్యారీ అవుట్ చేసినట్లయితే ఇంప్రిసన్మెంట్ ఈస్ ఆఫ్ అబౌట్ 5 years అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫైన్ ఆఫ్ అబౌట్ 1 crore అయితే కనుక ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి ఈ యాక్ట్ అయితే చెప్తోంది. అండ్ అలాగనే దెర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇదిగోండి, ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అనేటువంటిది ఈ పారాగ్రాఫ్ మాట్లాడుతోంది. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? ద సెంట్రల్ గవర్నమెంట్ హియర్ బై అపాయింట్స్ 21st day of June 2024 యాజ్ ద డేట్ ఆన్ విచ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెడ్ యాక్ట్ షల్ కమ్ ఇన్ టు ఫోర్స్. ఓకే, అండ్ అలాగే మనం ఆల్రెడీ చూసాం కదా, లీకేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఆర్ ఆన్సర్ షీట్స్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అసిస్టింగ్ ద క్యాండిడేట్స్ ఇన్ ఎనీ మేనర్ అన్ఆథరైజ్డ్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్, tampering with the computer networks or a computer resource, as they are all offences under this particular newly proposed act. అలాగే ఇది చూడండి, లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్: క్రియేషన్ ఆఫ్ ఎ ఫేక్ వెబ్సైట్ టు చీట్ ఆర్ ఫర్ మానిటరీ గెయిన్స్, కండక్ట్ ఆఫ్ ఫేక్ ఎగ్జామినేషన్స్, ఇష్యూయింగ్ ద ఫేక్ అడ్మిట్ కార్డ్స్ ఆర్ ఆఫర్ లెటర్స్ టు చీట్ ఫర్ manipulation, cheating arrangements, they are all among the offences which are punishable under the law.
Any person or persons who are resorting to unfair means and offences under this act shall be punished with imprisonment for a term not less than 3 years but which may extend up to 5 years and with a fine up to 10 lakh. ఎవరెవరైతే కనుక ఇందాక పైన చెప్పినటువంటి అఫెన్సెస్, ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేయటాలు, సో ఇలాంటివన్నీ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏంటి అని అంటే కనుక సో ద నాట్ లెస్ దాన్ 3 years బట్ విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు 5 years అయితే ఇంపోజ్ చేస్తారు. దెన్ సర్వీస్ ప్రొవైడర్, ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్స్ అంటే గవర్నమెంట్తో టైఅప్ అయ్యి అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు. ఓకే, ఏ సర్వీస్ ప్రొవైడర్ ఎంగేజ్డ్ బై ద పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ షల్ ఆల్సో బి లయబుల్ టు బి పనిష్డ్ విత్ ఇంపోజిషన్ ఆఫ్ ఎ ఫైన్ ఆఫ్ 1 crore అండ్ ప్రపోర్షనేట్ కాస్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ షల్ ఆల్సో బి రికవర్డ్ ఫ్రమ్ ఇట్ అకార్డింగ్ టు ఇట్. Such service providers shall also be barred from being assigned with any responsibility for the conduct of any public examination for a period of 4 years. These last two are very important provisions. ఈ 2 provisions ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్ మీద కాన్సన్ట్రేషన్. అంటే ఎవరైతే మరి గవర్నమెంట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారో, మీరు ఎగ్జామ్ సెంటర్స్ చూస్తారు కదా, సో వీళ్ళు ఇన్ కేస్ ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఏమైనా చేసినట్లయితే కనుక సో ఈ ఫైన్ ఆఫ్ అబౌట్ 1 crore rupees వాళ్ళ మీద ఏంటంటే కనుక ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగనే ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి కాస్ట్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచే రికవర్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్ని 4 years పాటు కంప్లీట్లీ వి విల్ బ్యాన్ ఫ్రమ్ ద ఇంకా ఎగ్జామ్ ఏమి కండక్ట్ చేసేటువంటి ఇది మనం ఫెసిలిటీ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి మనం తీసేస్తాం. సో దీస్ ఆర్ సమ్ స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ దట్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్గనైజ్డ్ క్రైమ్ని మనం కంట్రోల్ చేయడానికి. రియల్లీ దిస్ ఈస్ ద మచ్ నీడెడ్ యాక్ట్ అండి. సో వీ షుడ్ సీ హౌ ఇట్ ఇంప్లిమెంట్స్ అనేటువంటిది ఇంకా మనం అయితే డౌన్ ద లైన్ చూడాలి. సో హోప్ ఇట్ ఇంప్లిమెంట్స్ ఇన్ ట్రూ లెటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ స్పిరిట్. డెఫినెట్లీ జిఎస్ పేపర్ 2లో పార్లమెంట్ యాక్ట్స్కి సంబంధించి ఈ పర్టికులర్ యాక్ట్ ఖచ్చితంగా మనకైతే కనుక రావడం జరుగుతుంది. దీని గురించి హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ మీకైతే కనుక బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ అండి. Okay, clear. Let us continue to the next important one. As far as next important one is concerned, yes, now this particular article. Yes, as far as this article is concerned, this is all associated with the tuberculosis and as well as the patient care గురించి మాట్లాడుతోంది. Peer support from the TB survivors aids the treatment of over 4 lakh patients. Friends, the basics are very clear, right? You are by now already aware. In the previous classes also we have discussed TB, tuberculosis, is a bacterial disease. It's a bacterial disease caused by Mycobacterium tuberculosis. Mycobacterium tuberculosis అంటాం. Mycobacterium tuberculosis. దీని ద్వారా మనకి ఏంటి అంటే ఈ ట్యూబర్క్యులోసిస్ అయితే కనుక స్ప్రెడ్ ఇట్ కాజ్ అవుతుంది. అండ్ ఇట్ వాజ్ అన్ ఎయిర్ బోర్న్, మనకి ఏంటంటే గాలి ద్వారా మనకి ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. మోస్ట్లీ ద లోవర్ లెవెల్ పాపులేషన్ గ్రూప్, సో హూ లివ్ ఇన్ ద స్లమ్స్ లో ఉంటారు కదండి పాపం, వాళ్ళని ఎక్కువ అటాక్ చేస్తుంది అనమాట. సో ద లోవర్ లెవెల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువ మనకి ఏంటంటే ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఎక్కువ ఇంపాక్ట్ అయితే చేస్తుంది. రీసెంట్గా దేర్ వాజ్ ఎన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ రీచ్, విచ్ ఇస్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏంటంటే సో దిస్ రీచ్ ప్రాజెక్ట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, ఇన్ అవర్ కంట్రీ. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అరౌండ్ 2000 టీబీ సర్వైవర్స్, అంటే ఆల్రెడీ ట్యూబర్క్యులోసిస్ వచ్చి తగ్గినటువంటి వాళ్ళని దే హ్యావ్ ట్రైన్డ్ దెమ్ యాజ్ ఛాంపియన్స్గా ట్రైన్ చేసి అరౌండ్ ఇప్పుడు 4 lakh పీపుల్ ఎగ్జిస్టింగ్ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఏ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క 2000 టీబీ సర్వైవర్స్ హూ ఆర్ నోన్ యాజ్ ఛాంపియన్స్, సో వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ, దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అవేర్నెస్. వాళ్ళు అప్పుడు పీపుల్ అప్పుడు ఎంతలా సఫర్ అయ్యారు, అవి ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ టీబీ పేషెంట్స్ సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి సో దే ఆర్ ప్రొవైడింగ్ ద కంప్లీట్ అవేర్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కేర్ దట్ ఈస్ రిక్వైర్డ్ విత్ రెస్పెక్ట్ టు ట్యూబర్క్యులోసిస్.
అని అయితే దీని గురించి అయితే మనకి న్యూస్లో ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్. మీరు ఎప్పుడైనా ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ గురించి దీని గురించి రాసినప్పుడు సో ఆర్ ఇండియా కంట్రీ ఎయిమ్స్ టు ఎలిమినేట్ ట్యూబర్క్యులోసిస్ బై ద ఇయర్ 2025 అండి. 5 years అహెడ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ టార్గెట్. మనమైతే కనుక ఎలిమినేట్ చేయాలి అని మనది ఆలోచన. ఈ యొక్క మిషన్ మోడ్లో మనం అయితే వర్క్ చేస్తున్నాము. దాని గురించి ఈ యొక్క రీచ్ అనేటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి మీరు మెన్షన్ చేసినట్లయితే సో దట్ లుక్స్ ఎన్రిచింగ్. యువర్ ఆన్సర్ ఇంకా ఎన్రిచ్ అవుతుందన్నమాట, ఇంకా బెటర్గా. సో యాజ్ ఫార్ యాజ్ దట్ ఈస్ కన్సర్న్డ్ ద సేమ్ థింగ్. ఓవర్ అబౌట్ 4 lakh people with tuberculosis across the India received the essential peer support and person-centered care from about 2,000 TB survivors who are trained as champions, said the Resource Group for Education and Advocacy for Community Health, REACH, which is a non-profit organization which is working on TB at the National Dissemination Meeting of Unite to Act project అనేటువంటి అండర్లో వీళ్ళు చేస్తున్నారు ఇదంతా కూడా. At the meeting, former Niti Aayog members said, emphasized that the vital role of community engagement in eliminating TB in India, and appreciated the REACH for developing a model worthy of emulation with the TB champions at the forefront, said a press conference. As part of the Unite to Act project, these TB champions are survivors. They will work as community role models to raise awareness about this disease and provide valuable care and support to the affected people. I hope you have understood. ఎవరైతే వీళ్ళు affected people ఎవరైతే ఉన్నారో who have survived this particular disease, సో వాళ్ళు మనకి ఏంటి అని అంటే they will act like champions. సో వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేశారు. నౌ వాట్ దే విల్ డూ, ఇప్పుడు ప్రస్తుతం ఎఫెక్టెడ్ అయినటువంటి పీపుల్ అందరికీ కూడా సో దే విల్ రైజ్ ద అవేర్నెస్ అండ్ దే విల్ బ్రింగ్ దట్ చేంజ్ అనేటువంటిది వాళ్ళకి వాల్యుబుల్ కేర్ అది ప్రొవైడ్ చేయడము అది కూడా వీళ్ళు మనకి ఏంటంటే చేయడం అయితే జరుగుతుంది. ఐ హోప్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్. యూ కెన్ కోట్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్. సో రీసెంట్లీ అని చెప్పేసి మీరు ఏంటి అని అంటే కనుక రీచ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది విచ్ ఇస్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ వర్కింగ్ ఆన్ ట్యూబర్క్యులోసిస్. ఇదేంటంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా అరౌండ్ 2,000 మెంబర్స్ టీబీ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఛాంపియన్స్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎఫెక్టెడ్ టీబీ పేషెంట్స్కి సో వీళ్ళు పర్సనలైజ్డ్ కేర్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగనే అవేర్నెస్ అది కూడా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి. లైక్ వైజ్ ద మెనీ such other organizations should also come forward and take up these initiatives and should work towards eliminating the tuberculosis on a mission mode అని అయితే కనుక మనం చెప్పినట్లయితే సో మీ యొక్క ఆన్సర్ ఇంకా బాగుంటుంది. యాజ్ ఫార్ యాజ్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఈస్ కన్సర్న్డ్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ అన్న విషయం తెలియాలి. ఇట్ ఈస్ కాజ్డ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్న విషయం తెలియాలి మీకు. అండ్ ఇట్స్ అన్ ఎయిర్ బోర్న్ డిసీజ్. దీనికి సంబంధించి మనకి టీబీకి సంబంధించి మల్టిపుల్ డ్రగ్స్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐసోనియాజిడ్ అంటారు, అలాగే రిఫాంపిసిన్ అంటారు, రిఫాంపిసిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెడాక్లిన్ అంటారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డ్రగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. These are some of the drugs which are associated with tuberculosis. Already we have covered with respect to tuberculosis and what are the initiatives at the national and as well as global level. ఇంతకు ముందు వీడియోస్లో మనం ఒకసారి ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్లీజ్ ట్రై టు వాచ్ దెమ్ సో దట్ యూ కెన్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ ట్యూబర్క్యులోసిస్ గురించి మీకు ఇంకానే. సో ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ అక్కడ మనం ఏంటంటే దాంట్లోనే వాట్ ఈస్ దిస్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే ఏంటి, వాటన్నిటి గురించి కూడా మనము దెన్ అలాగనే రీసెంట్లీ ట్రూనాట్ అని చెప్పేసి కూడా మనకి న్యూస్లో ఉందండి. ట్రూనాట్ ఈజ్ బేసికలీ డిటెక్టింగ్ దిస్ టీబీ డిసీజ్ని డిటెక్ట్ చేయడానికి ఇది మనకి ఏంటంటే అప్రిసియేషన్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ కూడా రీసెంట్గా అయితే దీని గురించి రావడం అయితే జరిగింది. సో విత్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ సో యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దీస్ పాయింట్స్. సో అప్ టిల్ నౌ వీ టాక్డ్ అబౌట్ 2 articles. The first one is the Public Examination Based Act that was done by the Parliament and it got the assent and it came into force yesterday, that is 21st June 2024. We have talked about some of the important provisions of this particular act and the second important ఏంటంటే మనకి టీబీ రిలేటెడ్ ఆస్పెక్ట్. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈ రకంగా అవేర్నెస్ అనేటువంటిది రైజ్ చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎలిమినేటింగ్ దిస్ పర్టికులర్ డిసీజ్. అండ్ డోంట్ ఫర్గెట్ ఇండియా ఎయిమ్స్ టు ఎలిమినేట్ ట్యూబర్క్యులోసిస్ బై ద ఇయర్ 2025.
సో బై నెక్స్ట్ ఇయర్ అయితే కనుక ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి అయితే ఇండియా అనుకుంటోంది. అండ్ రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా వీళ్ళు కూడా ఏంటంటే సో నౌ దే ఆర్ రీవర్కింగ్ ఆన్ ద ప్రోటోకాల్స్ సో దట్ ఆర్ యాక్చువల్లీ దేర్ టు ఎలిమినేట్ దిస్. క్లియర్, రైట్? ఎస్, లెట్ us go to the next one. Yes. So the next article, Bangladesh Prime Minister arrives on a 2-day visit to India. Friends, very important from the international relations perspective లో మనకి. ఓకే, బికాస్ మనం ఏదైనా పర్టికులర్ కంట్రీకి వెళ్ళినా లేకపోతే ఎనీ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ మన కంట్రీకి వచ్చినా కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ నౌ ద బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఈస్ అరైవింగ్ టు అవర్ కంట్రీ, హ్యాస్ అరైవ్డ్ యాక్చువల్లీ టు అవర్ కంట్రీ. సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ అనేటువంటివి విత్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ ద జైశంకర్ అయితే జరుగుతాయి. ఆఫ్టర్ ద మీటింగ్ వాట్ ఆర్ ద అవుట్కమ్స్ అనేటువంటివి మనకి నెక్స్ట్ రేపటి ఆర్టికల్లో మనకి తెలుస్తాయి. బట్ బిఫోర్ దట్ టుడే వీ షుడ్ అండర్స్టాండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ రిలేషన్షిప్ అండి. ఓకేనా? వన్స్ దట్ ఈస్ క్లియర్ దెన్ వీ కెన్ టుమారో వీ కెన్ బెటర్ అప్రిషియేట్ like what are the important outcomes of the recent Sheikh Hasina's visit అనేటువంటిది మనం ఇంకా బెటర్గా అప్రిషియేట్ చేయొచ్చు అనమాట రేపు. యూ షుడ్ అండర్స్టాండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే కనుక ముందు జియోగ్రాఫికల్ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటే ఇండియా షేర్స్ లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. మన నైబరింగ్ కంట్రీస్ అన్నిటితో కల్లా కూడా మనం ఏంటి అని అంటే బంగ్లాదేశ్ తోటి లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ అయితే కనుక షేర్ చేసుకుంటామండి ఆఫ్ అబౌట్ 4096 కిలోమీటర్స్. 4096 కిలోమీటర్స్ మనం ఏంటంటే కనుక ఈ యొక్క ల్యాండ్ బార్డర్ అయితే ఉంది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్య. మరి ఎప్పుడైతే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాస్ విజిట్ మన కంట్రీకి ఉంటుందో, ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఎప్పుడైతే న్యూస్లో ఉంటుందో, సో జియోగ్రాఫికల్గా మరి లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాము అనేటువంటి తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ స్టేట్స్ ఈ బంగ్లాదేశ్ బార్డర్తో షేర్ అవుతున్నాయి అనేటువంటి విషయం కూడా మీకు తెలియాలి. అంటే లైక్ దోస్ స్టేట్స్ ఆర్ like first important is Assam, and then we have the West Bengal. Assam is one such state, West Bengal is a second state, then comes the Mizoram, then comes the Meghalaya and as well as Tripura. ఓకేనా అండి? అస్సాం, వెస్ట్ బెంగాల్, మిజోరాం, మేఘాలయ అండ్ యాజ్ వెల్ యాజ్ త్రిపుర. సో దీస్ స్టేట్స్ షేర్స్ ద బార్డర్ విత్ బంగ్లాదేశ్. మన ఇండియన్ స్టేట్స్ ఏవేవి బంగ్లాదేశ్తో బార్డర్ అవుతాయి అని అడుగుతారు. దే విల్ గివ్ యూ 4 to 5 స్టేట్స్ నేమ్స్ అండ్ దే విల్ ఆస్క్ యూ దిస్ థింగ్. సో ఏవేవి ఇండియన్ స్టేట్స్ మనకి బంగ్లాదేశ్తో బార్డర్ అవుతాయని అడుగుతూ ఉంటారు. సో దేర్ ఫోర్ విత్ దిస్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దిస్ థింగ్. అంటే ఇండియా బంగ్లాదేశ్ మెయిన్స్కి సంబంధించి రాస్తున్నా కూడా మీరు ఈ పాయింట్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ జాగ్రఫీని మనం ముందు సెట్ చేసినట్లయితే కనుక రాసుకున్నట్లయితే దెన్ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఫార్ యాజ్ డిఫెన్స్ కోఆపరేషన్ ఈస్ కన్సర్న్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన డిఫెన్స్ కోఆపరేషన్ చూసామనుకోండి. సో మన ఈ కంట్రీస్ మధ్య రెండింటి మధ్య కూడా ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే కనుక ఉందండి. ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే కనుక మనం క్యారీ అవుట్ చేస్తున్నాము విత్ ద నేమ్ ఎక్సర్సైజ్ సంప్రీతి. ఓకేనా? ఎక్సర్సైజ్ సంప్రీతి. సో దిస్ టైమ్ ఇన్ 2024 దే ఆస్క్డ్ ఇన్ ప్రిలిమ్స్ విత్ రెస్పెక్ట్ టు మిత్రశక్తి. అక్కడ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అనే ఇచ్చారనమాట ఆప్షన్ స్టేట్మెంట్లో. సో నో, ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్సర్సైజ్ సంప్రీతి. అండ్ అలాగనే నేవీ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ బోంగో సాగర్ అంటారు. exercise Bongo Sagar. So this was the another naval exercise between India and as well as Bangladesh. So first point ఏంటి మనకి ఏం తెలియాలి? సో ఇండియా షేర్స్ ద లాంగెస్ట్ బార్డర్ విత్ బంగ్లాదేశ్ ఆఫ్ అబౌట్ 4096 కిలోమీటర్స్. మన నైబర్స్ అందరితో కూడా కంపేర్ చేసుకుంటే కనుక అన్న విషయం తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏమేమి స్టేట్స్ మనకి బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అనేటువంటివి తెలియాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి డిఫెన్స్ ఎక్సర్సైజెస్ విషయంలో ఆర్మీ ఎక్సర్సైజ్ సంప్రీతి
జరిగింది. నేవల్ ఎక్సర్సైజెస్ బోంగో సాగర్ అన్న విషయం కూడా మనకి క్లియర్గా తెలియాలన్నమాట. వాట్ అబౌట్ సమ్ హిస్టారికల్ టైస్? సో బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యన హిస్టారికల్ టైస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయండి. అసలు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్య రిలేషన్షిప్ యొక్క ఫౌండేషన్ లేడ్ ఇన్ ద 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని చెప్పి జరిగింది. మనకి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ మనకి అప్పుడే మనకి బంగ్లాదేశ్ కూడా మనకి ఫార్మ్ అవడం జరిగింది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. ఈ పర్టికులర్ వార్లో మనం ఏంటంటే ఇండియా ప్రొవైడెడ్ ద క్రిటికల్ మిలిటరీ అసిస్టెన్స్. ఇండియా ప్రొవైడెడ్ critical military and as well as material assistance. India provided critical military and as well as the India provided the critical military and as well as the material support టు ఎవరికి మనం ప్రొవైడ్ చేసాము? టు బంగ్లాదేశ్కి మనం అయితే కనుక ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టు get the independence from the to fight for the independence from Pakistan, ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ బెంగాల్ సెపరేట్ అయిపోయింది కదా బంగ్లాదేశ్ కింద మనకి 1971లో. ఎస్, సో అప్పుడు మన యొక్క ఫౌండేషన్ స్టార్ట్ అయిందనమాట, ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. As far as economic ties is concerned, you should understand two important points with respect to economic ties. Like the first and foremost ఏంటంటే Bangladesh has emerged as India's largest trading partner in South Asia. Has emerged as the largest trade partner in South Asia. సౌత్ ఏషియాలో మనకి ఏంటి అని అంటే కనుక పర్టికులర్లీ ఇన్ ద ఇయర్ 2021 అండ్ యాజ్ వెల్ యాజ్ 2022లో మనకి బంగ్లాదేశ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ దీస్ థింగ్స్. అలాగే ఈ యొక్క 2022లో ద జాయింట్ నేషన్స్ conducted a feasibility study joint feasibility study on something called as comprehensive economic partnership agreement అంటారు. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, CEPA పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండి, కాల్డ్ యాజ్ CEPA. ఓకే, సో ఈ యొక్క CEPA అగ్రిమెంట్ అయితే కూడా మనకి జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎకనామిక్ టైస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద లాస్ట్ వన్ విచ్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ కొలాబరేషన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనుక లైక్ వీ హ్యావ్ రిజాల్వ్డ్ ఆల్ ద పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ రిజాల్వ్ చేసేసుకున్నామండి. రిజాల్వ్డ్ ద పెండింగ్ ఇష్యూస్. మోస్ట్ ఫేమస్ ఇష్యూస్ ఏంటి? పెండింగ్ ఇష్యూస్, లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఏంటి? ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అంటారు, LBA. ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ 2015 మనం ఎవరితో చేసుకున్నామని కూడా అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ విత్ ద బంగ్లాదేశ్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మెరీటైమ్ డిస్ప్యూట్ విత్ రెస్పెక్ట్ టు ద టెరిటోరియల్ వాటర్స్ కూడా మనం ఏంటంటే రిజాల్వ్ చేయడం అయితే జరిగింది. మెరీటైమ్ డిస్ప్యూట్ విత్ రెస్పెక్ట్ టు ద టెరిటోరియల్ వాటర్స్కి సంబంధించి కూడా మనం ఏంటంటే కనుక ఒక డిస్ప్యూట్ దీన్ని అయితే కనుక రిజాల్వ్ చేయడం అయితే జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. అండ్ మోస్ట్ రీసెంట్ మొన్న జరిగినటువంటి 2023లో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇండియా అండ్ బంగ్లాదేశ్ వీ బోత్ హ్యావ్ ఇనాగరేటెడ్ ఎ రైల్ లింక్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ ఇనాగరేటెడ్ ఏ రైల్ లింక్, ఒక న్యూ రైల్ లింక్ ప్రాజెక్ట్ని అయితే కనుక ఇనాగరేట్ చేశారండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అఖౌరా అగర్తల అంటారనమాట. అగర్తల రైల్ లింక్ ప్రాజెక్ట్. అగర్తల రైల్ లింక్ దట్ కనెక్ట్స్ ద వేటిని కనెక్ట్ చేస్తుంది అని అంటే కనుక దట్ కనెక్ట్స్ ద బంగ్లాదేశ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, బంగ్లాదేశ్ అండ్ ద నార్త్ ఈస్టర్న్ త్రూ త్రిపుర నుంచి మనకి ఏంటంటే కనుక ఇది
కనెక్టివిటీ అయితే కనుక ఉంటుంది మనకి. 2023లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ ఇనాగరేటెడ్ అఖౌరా అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్ట్. అఖౌరా అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్ట్ ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్? ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా, ఇండియా నేపాల్, ఇండియా భూటాన్, లేదా ఇండియా మైనమార్, ఇలా ఇస్తారు మనకు ఆప్షన్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ పర్టికులర్ రైల్ లింక్ హ్యాస్ గివెన్ ద ఇండియా యాక్సెస్ టు ద బంగ్లాదేశ్ పోర్ట్స్. ఇండియా యాక్సెస్ టు ద బంగ్లాదేశ్ పోర్ట్స్ కదండి, చట్టోగ్రామ్ అంటారు. చట్టోగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మోంగ్లా. చట్టోగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మోంగ్లా పోర్ట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాకి యాక్సెస్ వచ్చింది వీటి వల్ల ఫర్ ద మూమెంట్ ఆఫ్ కార్గో. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చట్టోగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మోంగ్లా పోర్ట్స్ ఎక్కడున్నాయని అడుగుతారు. ఇది మీరు మెయిన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది రాసేటప్పుడు మీరు రాయొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి అఖౌరా అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్ట్ ఏ 2 దేశాలకు మధ్య సంబంధించిందని అడుగుతారు. సిమిలర్లీ మీరు 2023లో రీసెంట్గా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ రైల్ లింక్ ప్రాజెక్ట్ ఒకటి ఇనాగరేట్ చేశారు అని చెప్పి కూడా మనం రాసుకోవచ్చు. అండ్ దెన్ రీసెంట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాస్ విజిట్ అని చెప్పేసి రీసెంట్ హైలైట్స్ ఏంటో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. బట్ ప్రొవైడెడ్ అవి మనకి ఏంటంటే ఈవేళ వచ్చారు కాబట్టి, సో టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో సో సమ్ ఇంపార్టెంట్ డీల్స్ విల్ బి ఫైనలైజ్డ్ అండ్ లెట్స్ సీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డీల్స్. అలాగే నిన్న మనం ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ యొక్క విజిట్ టు ద శ్రీలంక మనం చూడడం జరిగింది. వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక అండ్ వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్. ఒక మెరిటైమ్ రీసెర్చ్ రెస్క్యూ సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారని, ఇవన్నీ కూడా మనం నిన్న చూడడం జరిగింది కదండి. అలాగా దెన్ యాజ్ ఫార్ యాజ్ డిఫెన్స్ కోఆపరేషన్ ఈజ్ కన్సర్న్డ్, ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే కనుక ఇండియా అండ్ బంగ్లాదేశ్ అయితే చేసాము. దట్ ఈస్ నోన్ యాజ్ ఎక్సర్సైజ్ సంప్రతి. నేవీ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఏంటంటే బోంగో సాగర్ అంటారు. హిస్టారికల్ టైస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్య హిస్టారికల్ టైస్ మనకి 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ ద్వారా సో ఫౌండేషన్ స్టార్ట్ అయితే అయ్యాయి మనకి. అయితే డ్యూరింగ్ దిస్ పర్టికులర్ వార్ ఇండియా హ్యాస్ సపోర్టెడ్ బోత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మెటీరియల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ సపోర్ట్ మనం అయితే కనుక బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది ఇన్ ఆర్డర్ టు ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్. ఎకనామిక్ టైస్ మనం తీసుకున్నట్లయితే కనుక దిస్ బంగ్లాదేశ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఏషియా ఇన్ ద ఇయర్ 2021-22. In 2022, so these both nations have also come up with they are like conducting a feasibility study on something called as CEPA, Comprehensive Economic Partnership Agreement. ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ రిజర్వ్ చేసుకున్నారు. అఖౌరా అగర్తలా రైలింగ్ ప్రాజెక్ట్ ఉంది. చట్టోగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోంగ్లా పోర్ట్స్ ఉన్నాయి. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అండ్ జాగ్రఫిక్ పర్స్పెక్టివ్లో మనకి ఇది లైక్ లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ హౌ మెనీ కంట్రీస్? 1 2 3 4 5 కంట్రీస్. ఎస్, 5 కంట్రీస్ షేర్స్ ద బార్డర్స్ విత్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. మనకి ఏంటంటే ఒక 5 కంట్రీస్ వేరే నేమ్స్ ఇచ్చేసి వాటిల్లో ఏ కంట్రీస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన బార్డర్ షేర్ చేసుకుంటాయి అనే క్వశ్చన్ డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ బికాస్ ఆఫ్ ద రీసెంట్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు ఇండియా. ఇన్ ద టుమారోస్ ఆర్టికల్ వీ విల్ సీ లైక్ హౌ ఇట్ ఈస్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఏం డీల్స్ సైన్ చేసుకున్నారు అనేటువంటిది రేపెల్లుండిలో మనకైతే వస్తాయి. అప్పుడు మనము ఇంకా అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డిస్కస్ చేయకుండా స్ట్రైట్ అవే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డీల్స్ దట్ హ్యావ్ బీన్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అనేది చూసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్. Yes friends, before going to that there was a small announcement regarding the TSPSC Group 1 and as well as Group 2. So TSPSC తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Group 1 and Group 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మనకి ఏంటంటే న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క న్యూ బ్యాచెస్ మనకి 1st జూలై నుంచి మనకైతే స్టార్ట్ అవుతాయి. ఓకే, ఫర్ ద Group 1 మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 35,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంట్గా మనం 25,000కి ఆఫర్ చేస్తున్నాం. అలాగే సిమిలర్లీ Group 2 వచ్చేసి 25,000, వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 18,000 రూపీస్ విచ్ ఇస్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్. ఒకవేళ ఈ ఒకేసారి మనీ పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి మనం ఈఎంఐ ఫెసిలిటీని కూడా కల్పిస్తున్నాము. రూపీస్ 5,000 పర్ మంత్ మనం ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. యాజ్ ఫార్ యాజ్ ద కోర్స్ వ్యాలిడిటీ ఈస్ కన్సర్న్డ్ ఫ్రెండ్స్, దిస్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది. ఓకే, అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ అండ్ టేకప్ దిస్ పర్టికులర్ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఏంటంటే ఈ పర్టికులర్ రెడ్యూస్డ్ డిస్కౌంటెడ్ ప్రైజెస్ అంతా కూడా మనకు
మనకు ఓన్లీ 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో తర్వాత మనకి ఏంటి అంటే ఒరిజినల్ ప్రైజెస్ బయట వెనక్కి వచ్చేస్తాయి అనమాట. సో దేర్ ఫోర్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ టు, ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఎ బిగినర్ అండ్ డైరెక్షన్లెస్, దెన్ డెఫినెట్లీ దీస్ కోర్సెస్ విల్ హెల్ప్ యూ అవుట్, ఓకే, ఇన్ క్రియేటింగ్ ఏ వెరీ గుడ్ డైరెక్షన్ ఫర్ యూ. అండ్ అలాగనే యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ, ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో దేర్ ఫోర్ ఇన్ ద ఆప్షనల్ ఇన్ఫినిటీ దీన్ని అడ్రస్ చేయడానికి మనకి ఏంటంటే ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అయితే మన దగ్గర ఉందండి ఎల్టీఎక్స్ క్లాసెస్లో. లైక్ వీ హ్యావ్ ద డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఫ్రెష్ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయండి ఫ్రమ్ ద 1st జూలై. ఓకే, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 25,000 రూపీస్. ఈ పర్టికులర్ ఫీ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ ఫ్రెండ్స్. ఈవెన్ మీరు ఒకవేళ ఈఎంఐ ఆప్షన్లో కూడా పే చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఈఎంఐ అట్ ద రేట్ 5,000 రూపీస్ పర్ మంత్ మీరు పే చేసుకోవచ్చు. అండ్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో లాగా 4 months 6 months అలా ఉండదండి. ఇక్కడ దిస్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది ఇది. ఎస్, దట్ ఈస్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్, ఇక్కడ స్క్రీన్ మీద మనం పెట్టినటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక దే విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద అవైలబుల్ థింగ్స్ అండ్ మీ యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు సో దాట్ ప్రాపర్ కోర్స్ యూ కెన్ టేకప్. ఓకేనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన క్లాసెస్ అన్నీ చాలా బిగినర్ ఓరియంటెడ్ నుంచి ఉంటాయండి. సో వీ డోంట్ అజ్యూమ్ దట్ యూ ఆల్రెడీ నో ద థింగ్స్, వీ అజ్యూమ్ దట్ యూ ఆర్ కంప్లీట్లీ జీరో అండ్ ఫ్రమ్ జీరో వీ విల్ స్టార్ట్. సో వీ వాంట్ మేక్ యూ జీరో టు హీరో, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ హియర్. అందుకని చెప్పి మనకి మీరు ఇప్పుడు ఈ క్లాసెస్ అనే కాదు, అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి వేరే వీడియోస్ని కూడా చూడండి. సో దెన్ యూ విల్ గెట్ ఇన్ టు దాట్ క్లారిటీ. ఒకవేళ మీరు వెరీ ఫస్ట్ టైం మన వీడియోని అయితే చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం అరౌండ్ మన ఛానల్లో మా హిందూ న్యూస్ అనాలిసిస్ మీదే పర్టికులర్గా మనకి 1000+ వీడియోస్ అయితే కనుక ఉన్నాయన్నమాట. ఫ్రమ్ ద పాస్ట్ 3 years వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దాట్. మనకేంటి అని అంటే కనుక ఈవెన్ విత్ యువర్ లవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ వీ కెన్ డూ ఫర్ ద నెక్స్ట్ 3 to 4 years యాజ్ వెల్ కూడా మేమైతే కనుక డెఫినెట్గా మేమైతే కన్సిస్టెంట్గా చేస్తాం. బట్ ఆల్ వీ వాంట్ ఈస్ యువర్ లవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్స్. అండ్ వేర్ ఎవర్ యువర్ ప్రోగ్రామ్స్, మనం లాంచ్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ మీకు ఎక్కడ ఇది ఉంటే కనుక మీకు ఉపయోగపడతాయి అని అనిపిస్తే డెఫినెట్లీ యూ కెన్ లుక్ ఇన్ టు దెమ్. ఎస్, క్లియర్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. సో మనం ఏంటంటే ఇప్పటిదాకా ఎన్ని ఆర్టికల్స్ చూసాం? 3 articles చూసాం. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాస్ విజిట్ మీద ఆధారం చేసుకుని మనము ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం రాసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ బేస్డ్ డైమెన్షన్లో ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క వర్క్ గురించి ఏంటో మనం చూసాం. దిస్ యాజ్ ఏ కేస్ స్టడీ ఎగ్జాంపుల్ కింద మీరు ఏంటంటే ఈ టీబీ ఎలిమినేషన్ గురించి మీరు ఏమైనా రాస్తున్నప్పుడు, సొల్యూషన్స్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు మీరు డెఫినెట్గా ఈ పాయింట్ని మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దిస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఓకే ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ అయితే 2024 అయితే వచ్చింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు వదలకండి వీటి మీద. డెఫినెట్లీ మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్. ఎస్, లెట్ us go to the next important thing. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే yes friends, Armenia becomes the latest nation to recognize Palestine. So very important again from the international perspective. So series of articles మనకి ఏంటంటే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తీనా గురించి అయితే జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఈ యొక్క ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తైన్ ఇష్యూ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు మన క్లాసెస్లో ఆల్రెడీ క్లియర్గా మనము చెప్పడం జరిగింది. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ ఇట్ అగైన్. సో పాలస్తైన్లో మనకి పాలస్తైన్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ నేషన్గా ఈరోజు ఇంకా లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఒక ఇండిపెండెంట్ నేషన్గా ఈరోజు ఇంకా లేదనమాట ఇంకాని. సో ఇంపార్టెంట్ టెరిటరీస్ అసోసియేటెడ్ విత్ ద పాలస్తైన్ ఆర్ లైక్ మనకి ఏంటి అని అంటే కనుక గాజా స్ట్రిప్ అంటారు. గాజా స్ట్రిప్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే వెస్ట్ బ్యాంక్ అంటారు. వెస్ట్ బ్యాంక్, Gaza Strip and as well as the West Bank. These two are now the disputed territories. These are the territories for Palestine గా మనం కన్సిడర్ చేస్తున్నాం.
టెరిటరీస్ ఫర్ పాలస్తీన్. అయితే ఇజ్రాయిల్, దర్ వన్ మోర్ కంట్రీ ఈస్ ఇజ్రాయిల్. ఇప్పుడు ఇజ్రాయిల్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్ మధ్యన మనకి ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతుంది. ఇంకా స్పెసిఫిక్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్కి గాజా స్ట్రిప్కి మనకి ఏంటంటే ఈ గొడవ అయితే కనుక జరుగుతుంది. గాజా స్ట్రిప్ అనేటువంటిది జస్ట్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఫ్రెండ్స్. మనకి ఇది మెడిటరేనియన్ సీకి ఓపెన్ అయి అవుతుంది. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా స్ట్రిప్ మీరు తీసుకున్నట్లయితే దిస్ గాజాస్ ఈజ్ యాక్చువల్లీ రూల్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాల్డ్ యాజ్ హమాస్ అంటారు. ఈ హమాస్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇజ్రాయిల్ మీద వైలెంట్ అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏంటంటే ఇజ్రాయిల్ హమాస్ మీద అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తుంది. సో దేర్ ఫోర్ కంప్లీట్ కాన్ఫ్లిక్ట్ ప్రోన్ రీజియన్ అయిపోయింది ఇదంతా కూడా మనకి ఈ యొక్క ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హమాస్. సో దేర్ ఫోర్ నౌ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా ఏంటి అని అంటే కనుక దేర్ షుడ్ బి ఏ పీస్ ఇన్ దిస్ రీజియన్ అని చెప్పేసి అయితే మనకి అడగడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇజ్రాయిల్ మనకి ఏంటంటే బ్లాకేడ్ అయితే కనుక విధించింది హమాస్ మీద. ఈ యొక్క హమాస్ ఈ గాజా స్ట్రిప్ మీద ఈ బ్లాకేడ్ అయితే కనుక ఉంది. అంటే వాళ్ళు ఈ పర్టికులర్ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈవెన్ ఇతర దేశాలకి వెళ్ళాలన్నా అక్కడ నుంచి ఇజ్రాయిల్ యొక్క పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఈవెన్ ఇట్ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్, ఏ పర్పస్ అయినా కూడా ఏంటి అని అంటే కనుక తీసుకుని వెళ్ళాలన్నమాట. సో అందుకని ఈ హమాస్ వీళ్ళు ఏంటంటే బట్ హమాస్ని వీళ్ళు పొలిటికల్ గ్రూప్ను వీళ్ళు అనుకుంటున్నారు. But international community is saying them as terrorist organization. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ లైక్ ఇజ్రాయిల్, యూఎస్ వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే హమాస్ అనేటువంటిది టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పేసి సో వీళ్ళు ఇది చేస్తున్నారు. ఓకేనా. దీని గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్లో మనం ఆల్రెడీ చెప్పాం ఫ్రెండ్స్ క్లియర్గాని విత్ ద మ్యాప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్. అవి మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్. ప్లీజ్ గో అండ్ వాచ్ దెమ్ సో దట్ మీకు ఏంటంటే కనుక ఈ ఇష్యూ మీద ఇంకా క్లారిటీ అయితే కనుక వస్తుంది. ఎస్, సో ఇన్ ఏ షార్ట్ కట్ వే వీ హ్యావ్ టోల్డ్ ఇన్ ద టుడేస్ క్లాస్. ఇఫ్ దిస్ వాజ్ యువర్ టుడేస్ ఫస్ట్ వీడియో, మీరు ఇదే మా ఛానల్ నుంచి ఫస్ట్ వీడియో అయితే చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్లో ఉన్నటువంటి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. యూ కెన్ హ్యావ్ దట్ కంటిన్యూటీ అయితే మీకు ఉంటుంది. క్లియర్ రైట్? ఎస్. సో ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగింది అని అంటే కనుక చాలా నేషన్స్, లిస్ట్ ఆఫ్ నేషన్స్ మనకి ఏంటంటే పాలస్తీనాని అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేలో మనకి ఏం జరిగిందంటే కనుక స్పెయిన్, ఐర్లాండ్, నార్వే దే అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్, stating that they saw a move as a step towards this నౌ పీస్ ఇన్ ద రీజియన్. ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అడిగేదంతా కూడా ఏంటి అని అంటే దేర్ షుడ్ బి ఏ పీస్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. ఈ రీజియన్లో ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హమాస్ కూడా ఏంటి అని అంటే కనుక ఒక పీస్ డీల్కి అయితే రావాలి. సో ఓకేనా, కాన్ఫ్లిక్ట్స్ ఆర్ నాట్ ద సొల్యూషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అయితే అడుగుతున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దేశం ఏం చేస్తున్నారు అని అంటే పాలస్తీన్ అని కూడా అఫీషియల్గా ఒక స్టేట్గా రికగ్నైజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ రీసెంట్లీ దాంట్లో యాడ్ అయినటువంటి ఈ దేశాలతో పాటు యాడ్ అయినటువంటిది ఆర్మేనియా అనేటువంటి కంట్రీ కూడా ఏంటి అని అంటే కనుక లెటస్ నాట్ ఫోకస్ ఆన్ కాన్ఫ్లిక్ట్, లెటస్ ఫోకస్ ఆన్ పీస్ అని చెప్పేసి వీళ్ళ యొక్క ఇదేంటంటే వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. ఇన్ దట్ ఆర్గ్యుమెంట్ విత్ దేర్ హోప్ టువర్డ్స్ ద పీస్, సో దే ఆర్ నౌ recognizing the Palestine as a state. So now you can expect, so the series of nations are recognizing the Palestine as an official state. In that context, okay, critically analyze, critically examine the Israel-Palestine issue or Israel-Gaza issue. మనకి ఇలా అయితే కనుక దీని మీద మెయిన్స్ క్వశ్చన్ we can expect. Yes friends, today we have talked about 4 important articles. So the public examination bill act గురించి అయితే మాట్లాడాము. The provisions are very important, and the second important act we talked about is what was the second thing? We talked about India and as well as Bangladesh గురించి. We talked about TB, tuberculosis గురించి అయితే మాట్లాడడం జరిగింది. దట్ రీసెర్చ్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినటువంటి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా మీరు మెయిన్స్ ఆన్సర్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ రిలేషన్స్. ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాస్ విజిట్ అయితే మనం చూడడం జరిగింది. విత్ దట్ we have seen some important background points between India and Bangladesh relations. And the fourth one is Armenia based thing మనం చూసాము. ఆర్మేనియా హౌ ఇట్ రికగ్నైజ్డ్ అనేటువంటిది కూడా మనం చూడడం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద టుడేస్ పర్స్పెక్టివ్.
ఫ్రెండ్స్ మనం ఏంటి అని అంటే కనుక ఒక అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే న్యూ కోర్స్ అయితే కనుక లాంచ్ చేశాము. సో దీంట్లో మీకు ఏమవుతుంది అని అంటే కనుక ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అయితే మీకు అయితే ఉంటాయి మీకు. సో మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అంటే లైక్ చూడండి, కీవర్డ్స్ ఉంటాయి మనకి, డిస్కస్, క్రిటికల్లీ ఎగ్జామిన్, ఇలా మనకి రకరకాల కీవర్డ్స్ ఉంటాయి కదండి. ఏ కీవర్డ్ ఇస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి అనేటువంటిది ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ బేసిక్ వీడియోస్ అయితే మీకు ఉంటాయి. అండ్ అలాగనే డైలీ ఒక క్వశ్చన్ అయితే కనుక మీకు ఇవ్వబడుతుంది. దాంట్లో మనకి ఎక్స్ప్లెనేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్రోచ్, ముందు ఎక్స్ప్లెనేషన్ చేస్తాము, అప్రోచ్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మీరు ఆన్సర్ అయితే రాస్తారు. దేర్ వీ విల్ హ్యావ్ ఏ పేపర్ ఎవాల్యుయేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మోడల్ ఆన్సర్ కూడా మీకు అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంట్లో మనకి ఫుల్ సిలబస్ కవరేజ్ తోటి అయితే మనం ఇది ముందుకైతే వెళ్తాం. ఈ పర్టికులర్ కోర్స్లో 6 months వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇది అట్ ద రేట్ ఆఫ్ 7,000 రూపీస్. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అని అనుకుంటే 10,000 రూపీస్కి మీకు అయితే లభిస్తుంది అనమాట ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మనకి. సో వెరీ 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 యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ మీకైతే కనుక. ఓకే, ఇది మీరు ఏంటి అని అంటే కనుక మీ యొక్క లైక్ ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. మీకు ఏ విధమైన కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఏ విధమైనటువంటి క్లారిటీ మీకు కావాలనుకున్నా మొత్తం అన్నీ కూడా మీకు ఏంటంటే ఇక్కడ అడ్రస్ చేస్తారు. సో ఓకే, దిస్ పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్, ప్లీజ్ అప్రోచ్ దెమ్. సో our team will coordinate. ఫ్రెండ్స్ మనం రోజు చెప్తూనే ఉన్నాము, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో, హిందూ మనకి వెరీ ఇంపార్టెంట్ పేపర్ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం కన్సిస్టెంట్గా చదివినట్లయితే అరౌండ్ 40-50% ఆఫ్ ద క్వశ్చన్స్ని మనము ఆన్సర్ చేసేయగలము. బట్ హవెవర్ ద రెస్ట్ అదర్ 40-50% మనకి ఎక్కడి నుంచి అని అంటే కనుక ద అదర్ సోర్సెస్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్ మనకి, లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి వాటి నుంచి మనకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మరి ఇక్కడ ఈ 40-50% మనం ఈ హిందూ న్యూస్ అనాలిసిస్లో క్యారీ అవుట్ చేస్తున్నాం ఆల్రెడీ డైలీ. సో కన్సిస్టెంట్గా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి బై నౌ దే హ్యావ్ అక్యుములేటెడ్ హ్యూజ్ నాలెడ్జ్. ఈవెన్ మీరు కూడా వెనకబడిపోలేదండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా, ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంది, న్యూస్ అనాలిసిస్ ఉన్నాయి. సో మీరు కన్సిస్టెంట్గా మీరు చూసినట్లయితే యూపీఎస్సీ 2025 నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ప్లీజ్ స్టార్ట్ నవ్ ఇట్ సెల్ఫ్. ఒక 1 month బ్యాక్ నుంచి అయినా కూడా మీరైతే స్టార్ట్ చేసి అవన్నీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చేయండి. ఒకవేళ అవి చూడలేకపోయినా పర్వాలేదు, మళ్ళీ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కన్సిస్టెంట్గా మీరు ఫాలో అయితే కనుక మళ్ళీ ఆ ఇష్యూస్ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో దానివల్ల ఏంటి అంటే కనుక మీకు రివిజన్ అనేటువంటిది జరుగుతుంది. దెన్ అట్ ద సేమ్ టైం మరి ఈ యొక్క 40-50% ఈ ఆర్టికల్స్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే కనుక ఫర్ దిస్, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దిస్ ఇష్యూ వీ హ్యావ్ లాంచ్డ్ దిస్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రాంలో మనకి ఏంటంటే డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనకు ఉంటాయి. నేనే తీసుకుంటాను. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ దిస్ లైవ్ క్లాసెస్ వేర్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ విత్ మీ. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. ఐ విల్ రిప్లై టు అండ్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ అలాగే అపార్ట్ ఫ్రమ్ టేకింగ్ ద డైలీ లైవ్ క్లాసెస్ మనం ఏంటి అని అంటే డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు. సో దట్ యూ కెన్ యూస్ దెమ్ యాజ్ ఎ రెఫరెన్స్. అపార్ట్ ఫ్రమ్ ద పీడిఎఫ్స్ వీ విల్ ఆల్సో గివ్ ద క్లాస్ నోట్స్ పీడిఎఫ్ యాజ్ వెల్. మనం ఇలా రాస్తున్నాం కదండి, ఇలా క్లాస్ నోట్స్ ఉందన్నమాట. లెట్ మీ షో యూ ఎ శాంపుల్. ఓకే, ఆఫ్టర్ దిస్ ఐ విల్ షో యూ పీడిఎఫ్స్ని కూడా మీకు, క్లాస్ నోట్స్ని కూడా మీకు పీడిఎఫ్ని అప్లోడ్ చేయబడుతుంది. సో దెన్ యూ కెన్ యూజ్ దెమ్ అండ్ యూ ఫర్ యువర్ రివిజన్ పర్పస్. సో మీరు దాని నుంచి మీరు ఫెయిర్ నోట్స్ని మీరు తయారు చేసుకుంటా అన్నా, దాన్నే చదువుకుంటా అన్నా కూడా ఇట్స్ అప్ టు యూ. దెన్ అట్ ద సేమ్ టైం చదువుకుంటే వెళ్ళిపోతే కుదరదు కదా, యూ నీడ్ టు అటెండ్ ద క్విజ్. దాని గురించి మనం ఏంటంటే వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తాము. సో దట్ దీస్ క్విజెస్ విల్ హెల్ప్ యూ టు మెజర్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ వేర్ ఎవర్ ద కోర్స్ కరెక్షన్ ఈస్ రిక్వైర్డ్ అది చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అనమాట. అండ్ మనం ఏంటంటే ఇయర్లీ కంపైలేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాము బిఫోర్ ద ప్రిలిమ్స్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ సిరీస్ కూడా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ యొక్క కోర్స్కి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ అన్ ఇనాగరల్ ఆఫర్ కింద మనం ఎక్స్క్లూజివ్ ఆఫర్ 50% డిస్కౌంట్ ప్రొవైడ్ చేసి మనం ఏంటంటే 5,000 రూపీస్కే మనం దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకి ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మీరు కట్టినటువంటి ప్రైస్ 5,000 రూపీస్ ఏదైతే ఉంటుందో, సో దట్ వాజ్ ఏ వెరీ టోకెన్ అమౌంట్ ఫ్రెండ్స్ మనకది. ఓకే,
ఒక 2 5 స్టార్ రెస్టారెంట్స్కి ఒక రోజు వెళ్తే అయిపోతాయి అనమాట మనకి ఈ 5,000 రూపీస్. బట్ దిస్ 5,000 రూపీస్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ కెరీర్ యాక్చువల్లీ. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ సీరియస్ ఆస్పిరెంట్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్ అండ్ ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ ఆల్సో. మనం ఈ పర్టికులర్ ఇదిలో మనం ఏంటంటే ఈ కోర్స్లో మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి డౌన్ టు ఎర్త్ నుంచి అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనమైతే కవర్ చేయడం అయితే జరుగుతుంది. లెట్ మీ షో యూ వన్ ఇంపార్టెంట్ శాంపుల్ సో దట్ యూ విల్ కమ్ టు నో హౌ ఇట్ వర్క్స్. ఈ యొక్క ఇది మనకి ఎలా ఉంటుంది అనేటువంటిది మీకైతే తెలుస్తుంది. ఎస్ దిస్ వాస్ ద వన్. ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటి అని అంటే కనుక లైక్ ఎస్టర్డేస్ కరెంట్ అఫైర్స్ 21 జూన్ లైవ్ బ్యాచ్. సో రీసెంట్గా గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. చీతా పాపులేషన్ పరిస్థితి ఏంటి, సో ఏంటి ఎక్స్టింక్ట్ ఎలా అయ్యాయి, ఏమి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం దెన్ వీ టాక్డ్ అబౌట్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఈవేళ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ ఎలా వచ్చిందో మొన్న పోస్ట్ ఆఫీస్ యాక్ట్ కూడా అయితే కనుక ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. దేర్ ఫోర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి. అండ్ అలాగనే చాడ్ అనేటువంటి దేశం రీసెంట్గా స్లీపింగ్ సిక్నెస్ని అయితే ఎలిమినేట్ చేసింది. విత్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. దెన్ వీ టాక్డ్ అబౌట్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ గురించి మనం ఏంటంటే ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ చాలామంది అటెండ్ చేస్తున్నారండి ఈ క్లాసెస్. ట్రై టు యాజ్ దెమ్ సో దట్ యూ విల్ కమ్ టు నో హౌ దీస్ క్లాసెస్ విల్ బి. మనం ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్. ఇది మీకు ఏంటి అని అంటే కనుక మన పోర్టల్లో మనకి ఈ యొక్క కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అప్డేట్ చేయబడుతుంది. సో దట్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ రివైజ్ ఇట్. మీరు కంప్లీట్గా మళ్ళీ మీరు ఇదంతా రాసుకోవాల్సిన పని లేదనమాట. యూ కెన్ స్ట్రైట్ అవే రివైజ్ ఆల్ దిస్. ఇందులో మనం రాసే ప్రతి పాయింట్ కూడా ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిలిమ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెయిన్స్. రెండిట్లో మనకి ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి ఇవి. క్లియర్, రైట్? లెట్ us come back again to our original discussion. Yes, that's what I want to mention about this particular course అండి. Now లాస్ట్ ఫైనల్ ఆఫర్గా మనం ఏంటంటే యాజ్ ఎ 4th anniversary 20% ఆఫ్ మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాం అక్రాస్ ఆల్ ద కోర్సెస్. అన్ని కోర్సెస్లో కూడా మీకు ఏంటి అంటే 20% ఆఫ్ అయితే కనుక ఉంది మనకి. యాజ్ ఎ 4th anniversary సెలబ్రేషన్స్గా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా అయితే ఈ ఆఫర్ ఈజ్ నాట్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. 30th జూన్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆఫర్ వ్యాలిడ్ అయిపోతుంది. అండ్ అగైన్ దిస్ 20% ఆఫ్ విల్ గో అవే అండ్ యూ హ్యావ్ టు ప్రైస్ ద నార్మల్ ఒరిజినల్ ప్రైస్ ఏదైతే ఉందో అదే పే చేయాలి. సో ద ఆఫర్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో ఈ ఆఫర్ రిలేటెడ్ డీటెయిల్స్ మీకు ఏంటి అనేటువంటి విషయాలు, ఇంకా కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ, యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచ్ కానీ, ఆన్లైన్ బ్యాచ్ కానీ, అట్ ద సేమ్ టైం మీకు ఇంకేమైనా కూడా డీటెయిల్స్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ గురించి కానీ మీరు ఏంటి అని అంటే మీకు ఏ విధమైన ఎంక్వైరీ కావాలన్నా మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అయితే కనుక డెఫినెట్లీ దే విల్ గైడ్ యూ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎస్ ఫ్రెండ్స్, so that's it, and today's question is all about exercise Bongo Sagar is a defense exercise between which of the following countries? A. India China, B. India Bangladesh, C. India Myanmar, D. India Sri Lanka. Yes, by now you might have know the answer. Please comment your answer in the comment box. Okay, at the same time మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో యాజ్ వెల్ అండి. సో దట్ షోస్ యువర్ లవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమిట్మెంట్ సో దట్ వీ కెన్ కమ్ అప్ విత్ ద మోర్ ఇనిషియేటివ్స్. ఇది మాకేంటి అని అంటే డెఫినెట్లీ దట్ విల్ బూస్ట్ అవర్ ఎంకరేజ్మెంట్, మాకు ఎంకరేజ్మెంట్గా ఉండి సో ఇట్ విల్ బూస్ట్ అప్ అవర్ కాన్ఫిడెన్స్ యాజ్ వెల్. అండ్ ఇంకా మరిన్ని ఇలాంటి క్వాలిటీ వీడియోస్ని మీకు తీసుకురావడానికి మాకేంటి అని అంటే అలాంటి లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్స్ మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఓకేనా, ఒక లైక్ ఒక కమెంటే కదా, ఇట్ హార్డ్లీ takes less than 30 seconds, right? So I sincerely request you to do that if you really loved the video. Yes, okay friends, up till then thank you so much. Maraithe, let us meet again tomorrow with the new news analysis. Okay, up till then all the best, happy learning. Bye Andy.